ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తిని గూర్చి భగవద్గీతలో అనగా సప్తమాధ్యాయములో ఒక శ్లోకం చెప్పారు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతో అర్చున ఆర్తో జిజ్ఞాస అర్థార్థి జ్ఞాని స భరతర్షభ అని చెప్పడం జరిగింది. అంటే ఈ సృష్టిలో గల 84 లక్షల జీవరాశుల యందు కూడా పరమాత్మ అపారమైనటువంటి కరుణ కలిగి చెప్పినటువంటి మాట అన్నమాట. అంటే ఈ సృష్టిలో గల మానవులందరినీ కూడా తన బిడ్డలుగా భావించి అందరినీ సమాన భావనతో చూస్తూ ఉన్నటువంటి అపార కరుణామూర్తే భగవంతుడు. ఎందుచేతనంటే ఆయనకి ఎవరు విరోధి కాదు, అందరూ కూడా ఆయన బిడ్డలే కనుక ఆ సమదృష్టితో తన బిడ్డలను తన దగ్గర చేర్చుకోవడం కోసం ఈ విధముగా చెప్పడం జరిగింది. ఆర్తుడు అంటే ఆపద కలిగినప్పుడు భగవంతుని తలస్తూ భగవంతుని ప్రార్థన చేసి ఏదో సామాన్యంగా ఆ భగవత్ ఆరాధన చేసుకుంటూ ఆపదని తీరిన తర్వాత ఆపదంతా తీరిపోయిన తర్వాత భగవంతుని మర్చిపోతూ ఉంటారు. ఇది చాలామందిని చూస్తూ ఉంటాం మనం. ప్రపంచంలో ఈ 4 రకాల భక్తుల్లో మొదటివాడు ఆర్తుడు. ఏదైనా ఆపతి సంకటము ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తూ ఉంటారు. ఈ ఆపద తీరిపోయిన తర్వాత భగవంతుని మర్చిపోతూ ఉంటారు. ఇది సహజంగా చాలామందిని మనం చూస్తూ ఉంటాం. రెండవవాడు జిజ్ఞాసి. జిజ్ఞాస అనేటువంటి మానవుడు భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని కూడా గుర్తిస్తాడు. కానీ సంపూర్ణముగా ఆయన యందు శరణాగతిని పొంది భగవంతుని గురించి ప్రయత్నం చేయడు. కానీ భగవంతుడు అంటే ప్రేమే. ఆయన యందు అకుంఠితమైనటువంటి మనస్సు కలిగి ఉంటాడు, కానీ అప్పటికప్పుడు వదిలేస్తూ ఉంటాడు, మర్చిపోతూ ఉంటాడు. ఇక మూడవాడు అర్థార్థి. అర్థం అనగా డబ్బు కోసం భగవంతుణ్ణి అనేక రకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది. ఇది కూడా ఒక రకమైనటువంటి భక్తి మార్గంలో ఒక మార్గమే అనవచ్చు. అంటే ఏదో విధంగా భగవంతుణ్ణి డబ్బు కోసమో లేకపోతే తన శరీర సుఖం కోసమో ఏదో విధంగా భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు కనుక ఈయన కూడా భక్తి మార్గంలో ఒక భక్తుడిగానే ఆయన పరిగణించారు. ఇక 4వవాడు జ్ఞానీశ భరతర్షభ అని చెప్పారు. అంటే ఈ ఆర్తుడు, జిజ్ఞాసి, అర్థార్థి, జ్ఞాని అనేటువంటి నలుగురిలో జ్ఞాని అనేవాడు మాత్రము విశేషమైనటువంటి భక్తుడు. జ్ఞానికి నాకు ఎలాంటి భేదము లేదని ఆయన చెప్పడం జరిగింది. జ్ఞానీశ భరతర్షభ అర్జున, ఈ నలుగురిలో జ్ఞాని అనేటువంటి మానవుడు ఆయన నాకు చాలా దగ్గరవాడనమాట, చాలా ప్రీతికరమైనటువంటి భక్తుడు. కాబట్టి జ్ఞాని ఎక్కడుంటాడో అక్కడ నేనుంటాను, నేను ఎక్కడుంటానో ఆయన అక్కడే ఉంటాడు. ఆయన హృదయములో నేనుంటాను, నా హృదయములో ఆయన ఉంటాడు. కాబట్టి జ్ఞానికి నాకు ఎలాంటి భేదము లేదని ఈ భక్తిని గూర్చి భగవంతుడు ఇలా చెప్పడం జరిగింది. ఎవరిని కూడా దూరంగా పెట్టకుండా అందరూ నా బిడ్డలే, అందరి యందు కూడా నేనే ఉన్నాను కనుక అందరూ నాలోనే ఐక్యం కావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కరుణతో చెప్పినటువంటి మాట అన్నమాట ఇది. అయితే చాలామంది భక్తులు మాకు దైవానుగ్రహం కలగలేదు, మేము చాలా పూజలు చేస్తున్నాం, యజ్ఞాలు చేస్తున్నాం, దానాలు చేస్తున్నాం, చక్కగా మేము అనేక రకాల భక్తి మార్గాల్లో సాధనలు చేస్తున్నాం, మాకు దైవానుగ్రహం కలగలేదని చాలామంది అంటూ ఉంటారు. దీనికి సమాధానం ఏంటంటే, ఒక పొరపాటు ఏదైనా ఉంటే మనలోనే ఉంటుంది, కానీ భగవంతునిలో అపార కరుణామూర్తి అయినటువంటి పరమేశ్వరునిలో ఎలాంటి భేదము ఉండదు, ఎలాంటి దోషము ఉండదు. ఈ దోషాలనేటువంటివి మనలోనే ఉత్పన్నం అవుతాయి. దానివలన మనమే బాధపడుతూ ఉంటాం, మనమే దానికి బాధ్యులమై ఉంటాం అన్నమాట. కాబట్టి దానికి సమాధానం ఏం చెప్పారంటే, ఉత్సాహం, సహనం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ.
షడతే ఎత్ర తిష్టంతి తత్రూప దైవ తిష్టతి. తత్ర దేవోపతిష్టతి అని చెప్పారు. అంటే ఎవరిలో అయితే మంచి ఆసక్తి, మంచి ఓర్పు, సహనము, అలాగే గొప్ప ధైర్యము, అలాగే గొప్ప ధైర్యముతో కూడినటువంటి బుద్ధి, మంచి ఆత్మవిశ్వాసము, ఆత్మశక్తి, ధైర్యంతో కూడినటువంటి పరాక్రమమైనటువంటి మనస్సు ఎవరిలో ఉంటాయో వారికి దైవానుగ్రహము తప్పక కలుగుతుందని మనకు శాస్త్రాలు బోధిస్తున్నాయి. పెద్దలు కూడా అదే చెప్తున్నారు. అంటే మంచి ఉత్సాహంతో కూడినటువంటి గుణము ఉండాలి. అంటే మంచి ఆసక్తి, మంచి బుద్ధిబలము, మంచి ధైర్యము, గొప్ప ధైర్యము, అలాగే సహనము, ఓర్పు, చాలా గొప్ప ఓర్పు ఉండాలన్నమాట. ఈ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఈ 6 గుణాలు కూడా మంచి గొప్ప ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ 6 గుణాలు ఎవరిలో ఉండవో వారికి దైవానుగ్రహము కలగదనియు, ఈ 6 గుణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళకి దైవానుగ్రహం తప్పక కలుగుతుందని మనకి శృతులు, ఉపనిషత్తులు కూడా, పెద్దలు కూడా బోధిస్తున్నారు. కాబట్టి మనకి దైవానుగ్రహం కలగలేదని బాధపడటం కంటే మనలో ఎలాంటి దోషాలున్నాయో అనేటువంటిది మనం పరికించి విచారించి, మనలో ఏమైనా దోషాలుంటే వాటిని మనం నివృత్తి చేసుకుని భగవత్ ఆరాధన చేసినట్లయితే, భగవంతుణ్ణి ధ్యానించినట్లయితే ఆయన అనుగ్రహం మనకి తప్పక లభిస్తుందని అందరూ కూడా విశ్వసించి, ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి.